హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమిళ డిజైన్స్. ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్ అయితే ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు నీట్గా అర్థమయ్యేలాగా అయితే మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా లైనింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, ఫోల్డింగ్ అయితే మన వైపు అయితే ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్, బ్యాక్ లెంత్ వచ్చి 14 ఇంచులు, దానికి 1 ఇంచు ప్లస్ చేసుకొని 15 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి, షోల్డర్ దగ్గర నేనైతే బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. అందుకని చెప్పి 7 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇలా ఇటువైపు కూడా మార్క్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌను 7 ఇంచులు, ఇలా డౌన్ కూడా 7 ఇంచులే పెట్టుకోవాలి బోట్ నెక్ అయితే. ఇంకా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం అయితే 1 ఇంచు వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజు 34 ఇంచులు, దానికి డివైడెడ్ 4తో డివైడ్ చేసుకుంటే 8.5 ఇంచులు అయితే వస్తుంది. 8.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటున్నాను. నడుము లూజ్ వచ్చి 28 ఇంచులు, దానికి ఒక భాగం 7 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. టక్స్ కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని ఎక్స్ట్రా అయితే 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని క్లాత్ని అయితే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఈ క్లాత్ని ఇలా వేసేసుకొని చుట్టూ అయితే డ్రా చేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ని తీసేసి ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ దగ్గరికి అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడికి వచ్చి 1.5 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకొని దాన్ని అయితే కలిపేయాలి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఇలా డౌన్ దింపుకోవాలి. ఇలా దింపుకొని మొత్తం అయితే ఇప్పుడైతే కట్ చేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ హోల్ దగ్గర ఇప్పుడే లోతు అయితే ఏమీ తీయకూడదు. అది ఇప్పుడైతే తీయకూడదు, స్టిచ్చింగ్ చేసే మధ్యలోనైతే నేను చెప్తాను ఇప్పుడు కట్ చేయాలి ఏంటి అని. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడైతే 3.5 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచుల వరకు అయితే ఒక మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికైతే 2 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టేసుకోవాలి. కింద నుంచి ఇక్కడికైతే 1.5 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టేసుకొని ఇలా నేను డ్రా చేసే విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది. ఇలా అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసేయాలి. ఇప్పుడైతే ఎలా అయితే కట్ చేశానో అలానే మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి. కప్స్ బ్లౌజ్కి అయితే ఇలా ఎక్స్ట్రా అయితే కావాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేసేద్దాం. 10.5 ఇంచులు అయితే హ్యాండ్ లెంత్ ఉంది. దానికి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 11.5 ఇంచుల వరకు అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ డౌను 3 ఇంచులు అయితే హ్యాండ్ డౌన్ పెడుతున్నాను. డౌన్ పెట్టేసుకొని హ్యాండ్ డ్రా చేసేసుకోవాలి. ఇలాగైతే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ లూజు 6.5 ఇంచులు అయితే ఉంది. మార్క్ చేసేసుకొని కింద వచ్చేసి 5 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ డ్రా చేసుకోవడం అయిపోయింది. ఇలా అయితే కట్ చేసేయాలి. ఒక చిన్న కట్ అయితే పెట్టేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ అయితే హ్యాండ్ లోత్ అయితే తీసేసుకోవాలి. హ్యాండ్ లోత్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి, అర్థమవుతుంది తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అయితే. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ కూడా ఇలా అయితే కట్ చేసుకోవాలి.
ఇలా అన్ని పార్ట్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా ఈ పార్ట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి. ఇలాగే ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేసేయాలి. చూడండి, నేను 2 స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే నెక్ ఏం కట్ చేయకూడదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇది ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి. ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ అయిపోయింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే నేను బోట్ నెక్ కోసం బోట్ నెక్ కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అందుకని చెప్పి క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని 4 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బోట్ నెక్ షేప్ అయితే డ్రా చేసుకొని 2 ఇంచులు అయితే ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను. కట్ వర్క్ డిజైన్ కోసం అయితే ఇలా మార్క్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇలా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. లైట్గా ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అయితే మార్క్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇలా అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇప్పుడు కెన్వాస్ కట్ చేసాం కదా, దాన్ని అయితే ఐరన్ చేసేసాను. ఇలా అయితే ఐరన్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ ఎటువైపు ఉందో అటువైపు స్టిచ్ చేయకూడదు. ఇలా తిప్పుకొని ఇప్పుడైతే స్టిచ్ చేసుకోవాలి. 2 జాయింట్ చేసుకోవాలి. క్లాత్ని లాక్కుండా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఇలా వస్తే స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా అయితే ఇప్పుడు కట్ చేయకూడదు. ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందే స్టిచ్ చేసుకున్న క్లాత్ని తీసుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి, జాయింట్ చేసేసుకోవాలి. కొంచెం పైకి కిందకి అయితే అవుతుంది, కానీ ఇప్పుడు ఏం కట్ చేయకూడదు. ఇలా 2 జాయింట్ చేసుకున్న తర్వాత 2 అదే సెంటర్లో అయితే ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి అయితే 10 ఇంచుల వరకు అయితే 2 సైడ్ అయితే మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కప్స్ని తీసుకొని ఈ విధంగా నేనైతే ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నానో అలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి అయితే ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే కిందన కూడా సెంటర్లో అయితే ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసాం కదా, ఈ స్టిచ్చింగ్ పైన అయితే పెట్టేసుకొని స్టిచ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా, దానిపైన కప్స్ పెట్టి అయితే స్టిచ్ చేయాలి. దీన్ని ఇలా అయితే తిప్పుకొని కింద మార్క్ చేసుకున్న దాన్ని ఇంకా కప్స్ పైన మార్క్ చేసాం కదా, దాన్ని ఒకే దగ్గర పెట్టేసి రఫ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 2 పాయింట్స్ కలుపుకుంటూ రఫ్ చేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే రావాలి. ఇలాగే రెండోది కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, క్యాన్వాస్ ఈ కప్స్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసేసుకొని సెంటర్లో అయితే మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకోవాలి. ఇలా
మెయిన్ క్లాత్ ఇలా పెట్టేసుకొని కప్స్ లైనింగ్ అయితే ఇలా అయితే ఉండాలి. కప్స్ పైకి ఉండాలి. ఇలా పిన్స్తో అయితే సెట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే క్యాన్వాస్ పైనుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటేనే నీట్గా వస్తుంది. ఇలా అయితే క్లాత్ని తిప్పేసుకోవాలి. కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది. చూడండి, నేనైతే ఐరన్ చేసేసాను. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు సైడ్స్ మొత్తం స్టిచ్ చేసేయాలి. సైడ్స్ మొత్తం ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదండి, లోత్ అయితే ఇప్పుడు తీసుకోకూడదు, ఇప్పుడైతే తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ముందు ఇలా అయితే స్టిచ్ చేసుకొని హ్యాండ్ లోతు కొంచెం అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటేనే నీట్గా వస్తుంది. ముందే తీసుకుంటే ఇలా అయితే రాదు, మళ్ళీ ఎగువ దిగువ అయిపోద్ది. అందుకని చెప్పి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాతే లోతు తీసుకోవాలి. ప్రిన్స్ కట్కి అయితే ఇప్పుడు ఇదైతే కస్టమర్ బ్లౌజ్ అనమాట. తను నాకు ఇలా అయితే కట్ పెట్టమంది. అందుకని చెప్పి ఇప్పుడైతే కట్ పెడుతున్నాను. ఇప్పుడైతే 2 ఇంచులు 2.5 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. తనైతే ఈ విధంగా అయితే నాకు షేప్ వేయమని చెప్పింది. అందుకని చెప్పి ఇలా షేప్ అయితే వేస్తున్నాను. దీన్ని కట్ చేసుకొని ఇప్పుడైతే దాన్ని కూడా స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్న పీస్ అనమాట. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసరికి 1/2 ఇంచ్ దగ్గర నుంచి చేయండి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి 1/2 ఇంచ్ దగ్గర చేస్తే అయితే సరిపోద్ది. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. ఇలా చిన్న కట్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇలా అయితే స్టిచ్ చేసుకోవడం అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంది. ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం కూడా ఒక చిన్న డిజైన్ అయితే సింపుల్గా అయితే డిజైన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే క్యాన్వాస్ తీసుకొని 4 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ డీప్ వచ్చి 11 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇటువైపు కూడా 4 ఇంచుల వరకు మార్క్ పెట్టేసుకొని లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని 3.5 ఇంచుల వరకు అయితే ఇలా అయితే డ్రా చేసుకోవాలి. 3.5 ఇంచుల వరకు అయితే ఇలా మార్క్ చేసుకొని బోట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక 1.5 ఇంచుల దగ్గరకు అయితే మార్క్ పెట్టేసుకొని ఇలా అయితే 1.5 ఇంచుల దగ్గర మార్క్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి.
ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకొని క్యాన్వాస్ కట్ చేసాం కదా, దాన్ని పెట్టేసి అయితే ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ పైన పెట్టేసి, మెయిన్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దానిపైన పెట్టేసి ఇలా స్టిఫ్గా పిన్స్ అయితే పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. కట్ వర్క్ అన్నాక కొంచెం చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడే నీట్గా అయితే వస్తుంది కట్ వర్క్ డిజైన్ అన్నాక. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి. వేలుతో మాత్రమే ఈ కట్ వర్క్ డిజైన్ చేసాం కదా, దాన్ని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత నేనైతే ఐరన్ చేసేసాను. చూడండి ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే సైడ్స్ మొత్తం స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు సైడ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లాగా ఇలా రెండు వైపున టక్స్ పెట్టేసుకున్న తర్వాత నడుం బెల్ట్, నడుం పట్టి అన్నమాట, ఇలా 1/2 ఇంచ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసి అయితే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సెంటర్లో మార్క్ చేసుకొని ఇలా సెంటర్లో కట్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఇప్పుడైతే హుక్ పట్టి అయితే కుడుతున్నాను. పైనుంచి అయితే క్లాత్ని పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కాజా పట్టి ఇలా అయితే కింద వైపున క్లాత్ని పెట్టేసి పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను. నేనైతే హ్యాండ్కి డిజైన్ పెట్టాను. వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందని వీడియో అయితే పెట్టలేదు. ఇంతకుముందు వీడియో చేశాను ఆ డిజైన్ది అయితే, మీరు కావాలనుకుంటే చూడండి. ఇప్పుడైతే హ్యాండ్ డిజైను చూడండి, నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇంతకుముందు వీడియో పెట్టాను, మీరు కావాలనుకుంటే తప్పకుండా చూడండి. చూడండి పిక్ అయితే పెట్టాను, చిన్న ఫోటో అయితే పెట్టాను చూడండి, ఆ వీడియో కూడా చూడండి. ఇలా అయితే హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఒకవైపు. ఇప్పుడు ఇంకో వైపు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఇంకా ఇంకో వైపు కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత డబల్ స్టిచ్ అయితే ఒక 2-3 వేసుకుంటే సరిపోద్ది. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టాను కదా, పైన అయితే నేను డోరీస్ ఇవ్వలేదు, ఇంకా పైన అయితే హూక్స్ ఇస్తాను. ఇంకా నేనైతే కొంచెం డిజైన్ చేశాను ఇలా హ్యాంగింగ్స్. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.